Hey guys, welcome back to our channel మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గాయ్స్ ఈ బాల్స్ మీకు తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి వీటితోనే ఆడుకొని చిన్నప్పటి నుంచి వీటితోనే పెరిగినాం. అంటే వీటితో పెరిగినా చిన్నప్పటి నుంచి వీటిని అయితే చూసుకుంటూ పెరిగినాం. ఇప్పుడైతే వీటితో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతాను. అదేందో మనం చెప్తానట. చెప్పరా? ఏం లేదు గాయస్, ఇవి నేను తింటా, నేను బతుకుంటేనో ఎక్స్పెరిమెంట్ సక్సెస్, లేకపోతే ఫెయిల్ అని అనుకుంటారా? కాదు, ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు వీటిని మనం వాటర్లో అయితే నానబెట్టి ఇట్లా పెద్దగా అయితే వేసుకుంటాం కదా, అదే వీటిని ఆయిల్లో వేస్తే ఏమవుతుంది, మంచి హీట్ ఉన్న ఆయిల్లో వేస్తే ఏమవుతుంది అనేది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు అయితే చూద్దాం. ఎక్స్పెరిమెంట్ అయితే ఎవరు ట్రై చేయకండి, కొంచెం డేంజర్ అయ్యేది. కొంచెం మేము చిన్న పురాణ దగ్గర పెట్టుకొని చెప్తాను అనుకోకూర్రి, కొంచెం ఎల్లగొడతాం, ఎటున్నట్టు ఎల్లగొడతాం. ఇక వీళ్ళు చిన్న పొరాలతో అది చెప్తారని కామెంట్ అయితే పెట్టకూడదు. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెడదాం దీన్ని. ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసే ముందు ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉన్నది, అంటే ఇంకొకటి ఉన్నది, అది మీకు ఎందుకు చూపిస్తా. ఇప్పుడు అది హీట్ అయినా వాటర్ ఉండొద్దురా, ఇది చాలా అరే ఎట్లయినా దగ్గర దగ్గర. గాయస్ ఇదైతే ఇనుండి సౌండ్ అయితే ఎట్లా వస్తుందో వినబడుతుందా? ఈ వాటర్ బాల్స్ని ఇట్లా హీట్ అయిన ముక్కిట్లో వేస్తే ఇట్లా డ్యాన్స్ వేస్తాయి. అవి ఉండని ఏం కాదు, తర్వాత తీసేది గంటే ఉన్నదిరా. సౌండ్ ఇన్ వస్తుందా? సౌండ్ ఏంటి గాయస్, చాలా ఫన్నీగా ఉన్నది సౌండ్. అది పలిపోతుంది. చూస్తారుగా గాయస్, ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే మనలో కనిపెట్టింది ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. గాయస్ ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకుందాం. మంట జప ఆయిల్ అయితే బాగా హీట్ కావాలి. ఇందాక మనం అందులో హీట్ పెనంలో అయితే డ్యాన్స్ చేసినాయి కదా, ఇవి ఎంత గట్టిగానే అంటే మామూలుగా వాటర్ బాల్స్ గట్టిగా ఉంటాయి కదా, సారీ మెత్తగా ఉంటాయి కదా, రివర్స్ చెప్తాను. వాటర్ బాల్స్ మెత్తగా ఉంటాయి కదా, ఇవి వాళ్ళు ఏంగానే గట్టిగా అయిపోయినాయి. ఇగో చూపిస్తాయి, ఇగో గట్టిగా ఉన్నాయి, ఎగిరిపోయింది. పలుగుతలేదు ఇది. ఇగో పలుగుతలేదు, అది ఎగిరిపోయింది గాయస్. కొంచెం గాయస్ వీళ్ళందరికి ఇప్పుడు ఇవి మేము అంటే ఇలా ఏంపి అందరికి తినిపిస్తాం అన్నట్టు, మాలు పెట్టాడు కూర్చొని చూస్తాను. వీనికి మన ఎక్స్పెరిమెంట్ ఏంటి అరే తెలుసు కదా, నూనె లేచి తినాలి కొంచెం, మనిషికి ఒకటి 2-3 తినాలి. ఫస్ట్ వీడు తింటాడు, ఇంకేం కాబట్టి అప్పుడు అందరూ తింటాం. అంబులెన్స్ తెచ్చి పెడతారు మనం, నో ప్రాబ్లం. నువ్వు వరి కాక నేనైతే అంబులెన్స్ ఫోన్ చేసిన ఇప్పుడే. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్. ఇప్పుడైతే మనం ఈ వాటర్ బాల్స్ని ఆయిల్ వేసేద్దాం. కొంచెం డేంజర్ అయితే దూరం ఉండాలి, అందుకే పిల్లల్ని కూడా ఇంకా దూరంగా పంపించేసినాం. ఇప్పుడైతే వేస్తాను, ఏంగానే చూడండి రియాక్షన్ ఎట్లుంటుంది. పెద్ద గంట అయితే ఎట్లా తీయాలి ఇప్పుడు, కొంచెం ఆగాలి. ఎట్లా అవుతుంది ఆయిల్ అయితే. లాస్ట్ రుచిగా ఎంత ఆయిల్ వేస్తే వాటర్ ఎట్టయితుందో. ఇప్పుడు అసలైన ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఆయిల్కి వెళ్ళి తీసాక ఏమైతే చూడండి, కానీ ఆయిల్కి వెళ్ళి తీసినట్టు లేదు గాయస్. తొందరగా కాదు, పటాసులు వెళ్తానే పటాసు. చలో ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ ఏందో చూపిస్తారండి. ఆయిల్ అంతే. ఇప్పుడైతే ఆయిల్కి వెళ్ళి తీసిన, ఇప్పుడు ఏమైతే చూడండి. ఇక వైట్ కలర్ వెళ్తాను.
గైస్ ఇగో ఇవైతే ఇవి కూడా అవే మన దగ్గర పూలు కూడా ఉన్నాయి. పూలు కూడా ఉన్నాయి, అవి చూద్దాం నూనె ఎత్తే. వేడి కాదు, ఆయిల్ కొంచెం చల్లారిపోయింది కదా, దానికి కొంచెం ఏనిపించింది అన్న. ఫ్రై చేయరా ఫ్లవర్స్ ని. మీ పప్పుచారు ఉంటే చెప్పండి గాయస్, అన్నం లేసి ఫ్లవర్ చూడండి ఎట్లయితే ఫ్లవర్ మొత్తం అయిపోయింది, అది మొత్తం పువ్వు అంతా ఇక్కడ అయిపోయింది. పువ్వు మొత్తం ఇడిపోయింది. మన వాటర్ బాల్స్ ఎక్స్పెరిమెంట్ అయితే గైస్ అయిపోయింది. చూసి కదా ఎట్లా వెళ్ళినాయో, ఇట్లా మావాడు నూనె పడుతుందని భయపడి రికార్డ్ వస్తుడు బంద్ మర్చిపోయినంట, కానీ కొన్ని అయితే కవర్ చేసినాం వీడియోలో చూడండి. వాటర్ బాల్స్ ని ఆయిల్ వేస్తే ఇట్లా అయిపోతుంది. ఫ్లవర్లు అయితే మొత్తం అసలు ఫ్లవర్ లెక్కనే లేదు, కలర్ కలర్ అయిపోయింది. వాడు ఇది పెట్టి పుట్టుకోకుండా ఇట్లా పట్టుకుంటాడు. చలో ఇప్పుడైతే ఇక మొత్తం చూపిస్తా దగ్గర నుంచి. ఓ బాల్స్ మొత్తం మాడిపోయినాయి, మళ్ళీ చిన్న అయిపోయింది. ఈ మంటలు నీళ్ళు పోసారు. ఇంకొకసారి ట్రై చేస్తాం పేలితే లేవా అని చూద్దాం. కొన్ని పేలుతానే కానీ ఇలా ఈ వీడియోలో అట్లా పేలినట్టు కనబడతలేదు, అది కింద పడ్డట్టే కనబడతాను. ఆ బాల్ ఎట్లా కరోనా లెక్కున్నది, ఆ కరోనా సింబల్ ఉంటుంది. ఓ ఇలా పేలినట్టు కనబడతలేదు, ఇట్లా జస్ట్ అలా రాయికి తాగిలినట్టే కనబడతాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే వచ్చుకోవచ్చు, ఎక్కువ బాల్స్ పెట్టుకుంటే వచ్చు. పెళ్ళి ఇక మొత్తం వేసి ఒకసారి లాస్ట్గా ఫైనల్గా అంతా ఒకసారి వేసి ఆయిల్ పాడేసి ఓన్లీ బాల్స్ వేసి ఆయిల్ వేస్తాను మా లాస్ట్ ఒకసారి. అవి పేలుతానే కానీ కెమెరా ఎట్లా కనబడుతుంది, అసలు పేలినట్టే కనబడతలేదు కదా. అరే రే నాతో కూడా ప్రాంకా, ఆడేస్తాను ప్రాంకా, నాతో ప్రాంక్ రా. క్లారిటీగా కనబడట్లేదు, మేము తక్కువ మందితో చూసినాము. ఈసారి అందరం కలిసి పెద్ద ఎత్తున వేద్దాం, అప్పుడు వెళ్తుంది క్లారిటీగా. చూసారు కదా వాటర్ బాల్స్ ఆయిల్ వేస్తే అట్లా వెళ్తాయి, మీరు అసలు ట్రై చేయకండి. చూసారు కదా ఎట్లా వెళ్తానో, బాంబులు లెక్క వెళ్తాను, ఆటో బాంబులు లెక్క వెళ్తాను. ఇంకా ఇంత ఉంటాయి, అవి ఎత్తే బాంబులే. ఈ చిన్న సైజ్ వాటర్ బాల్స్, ఇంకా పెద్ద సైజ్ వాటర్ బాల్స్ ఉంటాయి, అవి ఎత్తే డైరెక్ట్ డమ్ అంటే. ఆ వీడియో కూడా వేద్దాం, అప్పుడు చచ్చిపోవడం నిజంగా గాయస్. మనం ఆ వీడియో కూడా వేద్దాం. ఇంత ఉంటాయి, ఆన్లైన్లో బుక్ చేసిన ఇప్పుడే. ఇంత ఒక్కొక్క వాటర్ బాల్, అది ఎంత వాటర్ పీల్చుకుంటుందో. ఇప్పుడైతే చిన్న సైజ్ ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా, నెక్స్ట్ కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెరిమెంట్ అయితే వేద్దాం. దీన్ని బాల్ సైజ్, కొంచెం పెద్ద సైజ్ బాల్ వేద్దాం, అప్పుడు ఇంకా డేంజర్ ఉంటుంది కావచ్చు కొంచెం. అప్పుడు సేఫ్టీకి చేతి గ్లౌజులు అవన్నీ వాడైతే వేద్దాం. మొత్తం చూడడానికి అయితే బాంబు లెక్కనే వెళ్ళాయి, కవర్ అయిందో లేదో తెలియదు వీడియోలో అయితే. కొన్ని అయితే కవర్ చేసినాం, చూడాలి ఎట్లా వచ్చినాయని. చలో ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.